హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే ఇలా ఉన్నాము. ఇంకా మేము వచ్చేసి ఇప్పుడు ఖమ్మంలో ఉన్న టేకులపల్లికి వచ్చినాం అనమాట. టేకులపల్లిలో మా పెద్దక్క ఉంటుంది అనమాట. మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇంకా అందరం సరదాగా కలిసి ఉన్నాం అనమాట. అందుకని చెప్పేసి ఈరోజు స్పెషల్ అనమాట, పూరీలు చేసుకుంటున్నాం. ఇక మా బావ అయితే కూర్చుండే అనమాట. ఇక మన పిల్లలు అయితే ఏడికి పోయిన ఆగం పనులు చేయడంలో ఫస్ట్ వస్తారు అనమాట. మనం పూరీలు చేసేలోపు 2-3 పూరీలకు అయ్యేంత పిండిని అయితే ఆగం చేస్తారు. ఇక మన చిన్నోడు చూడూరి నేను లడ్డూలు చేస్తాను చెప్పేసి అది బాల్ లెక్క ఆట ఆడుతురు దాంతో. ఇక చందు కూడా మనకి హెల్ప్ చేస్తుంది. చూడూరి ఇక మా చిన్నక్క అయితే మనవరాలు రాలేదని చెప్పేసి బెంగ పెట్టుకొని పడుకుందన్నమాట. తలకాయ వస్తుంది అనమాట, అందుకే పడుకుంది. ఇక తలకాయని వచ్చినా సరే ఇక అందరం పడుకుంటే పని కాదని చెప్పేసి లేచి వచ్చి ఇక పూరీలు చేస్తుంది అనమాట. పూరి కాలుస్తుంది. ఇక మా చెంద అయితే కాలుస్తుంది అనమాట. మా పిల్లలు అయితే మంచోళ్ళులా, మా మమ్మీలే చేయాలా మేమే తినాలని ఏమని అన్నారు. ఇక చెప్పిన పని వాళ్ళకు చేయొచ్చే పని హెల్ప్ చేస్తూనే ఉంటారు అనమాట. మా పిల్లలు అయితే మంచోళ్ళు. ఇంకా మటన్ పెట్టారనమాట కుక్కర్లో. కొన్ని గిన్నెలు ఉండనమాట. ఇంతమంది ఉన్న కాడ ఎన్నిసార్లు తోమినా అయిపోవు కదా, పడుతూనే ఉంటాయి గిన్నెలు. ఇంతమందికి 2 రౌండ్ మా చిన్నక్క తోమేసింది. ఇది 3వ రౌండ్ అనమాట. ఇంకా వచ్చేసి ఇవాళ రైస్ వచ్చేసి బగారా రైస్ అనమాట. ఇక బగారా రైస్ అయితే మా అక్క చేసిందనమాట. ఇంకా రైస్ అయితే అవుతుంది. ఇంకా మా పెద్దక్క అయితే వంటలు బాగా చేస్తుంది టేస్ట్లీగా. ఇక మామూలుగా అయితే కొంచెం హెడ్ఏక్ ఉందని కూర్చుండనమాట. ఇక మన పిల్లలు అయితే ఏడికి పోయినా వాళ్ళ పని వాళ్ళే, మన పని మనదే. ఇక ఏడికి పోయినా మా పెద్దక్క ఒకటి ఉంటే చాలన్నమాట. పెద్ద మమ్మీ ఉంటే మమ్మీ అంటే కథ ఇక కొడుకుకు ఫోన్ ఇస్తారనమాట. ఇక మా వాడికి అయితే పండుగ. ఇంకా చూడు ఎట్లా చూస్తుర్రో, పిలిచిన వాళ్ళకకుండా చూస్తుర్రు ఫోన్ అయితే. ఇంకా మా పెద్దక్క వచ్చేసి వంట ఆడబెట్టింది. అయితే వాషింగ్ మిషన్కి ఏమైనా వేడి తగ్గుతుంది ఏందని చూస్తుంది అనమాట. ఇంకా అన్నం అయితే అయ్యిందిలా. ఇంకా చికెన్కి పొయ్యి మీద పెట్టిరు గిన్నె, ఆనియన్స్ వేసింది, చికెన్ కూడా వేసిరు అనమాట. ఇక మనిషి పని చేస్తేనే పని అవుతుంది అని చెప్పేసి ఇక మనిషి పని అయితే చేస్తున్నాం. ఇక సరదాగా అనిపిస్తుంది కదా. ధనియాల పౌడర్ అయిపోయిందని చెప్పేసి మా చిన్నక్క ధనియాలు ఎంచుతుంది. ఇక మన గిన్నెలు అయితే అయిపోయినాయి. ఇక మా చెందంటే పూరీలు కంప్లీట్గా చేసిందంట, అందుకని డాన్స్ చేస్తుంది. ఇంకా చికెన్లో అల్లం వెల్లిపాయలు పేస్ట్ చేస్తుంది మా అక్క. ఇవాళ స్పెషల్ వచ్చేసి ఏంటంటే మా చిన్నమ్మాయి వాళ్ళది పెళ్లి రోజు అనమాట. అందుకని చెప్పేసి ఇక అన్నీ స్పెషల్గా చేసుకుంటున్నాం, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక హాలిడేస్ అయిపోయి వస్తున్నాయి కదా, అందుకని వచ్చినాం అనమాట. ఇక పిల్లలకు స్కూల్ స్టార్ట్ అవుతాయి, ఇక మనకు కూడా చిలక పనులు స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి అందరం వచ్చినాం. ఇంకా మా పెద్దక్క చూడూరి కారము డబ్బాల నుంచి చిన్న చెంచాతో పెద్ద చెంచాలకు వేస్తుందన్నమాట. చికెన్ మంచి కలర్ వచ్చింది, మంచిగా కలుపుతుంది అనమాట. ఇక మా అక్క అయితే బాగా చేస్తుంది అలా వంటలు, మంచి టేస్ట్ చేస్తుంది. ఇక సాల్ట్ వేస్తుంది, మళ్ళీ అట్లానే వేస్తుంది చిన్న చెంచాల నుంచి పెద్ద చెంచాలకి. ఇంకా 2 సమానం ఉండాలి కదా, మళ్ళీ ఉప్పు కారం ఎక్కువ తక్కువ అయితే టేస్ట్ మారిపోతుంది అని చెప్పేసి ఇంకా 2 సమానం వేయాలని చెప్పేసి సేమ్ గంటలు వేసి వేస్తుంది అనమాట మా అక్క. ఇంకా చికెన్ అయితే రెడీ అయింది, మంచి కలర్ వచ్చింది. ఇంకా ఫైనలీ ఇక కొత్తిమీర ఫినిషింగ్ టచ్. ఇంకమ్మ సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది అలా చికెన్ అయితే. ఇక గ్రేవీ కావాలని చెప్పేసి కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తుంది. అచ్చం ఫ్రై అయినా తినలేం కదా, పూరీలోకి కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. ఇక ధనియాల పౌడర్ వేస్తుంది. ఇక పెద్దక్క అయితే మసాలా వేస్తుంది అనమాట. మసాలా అయితే తక్కువ వేసుకొని వంటలు చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మసాలా వల్ల కడుపులో మంట ఇంకా లేనిపోయిన అన్నీ వస్తాయి అనమాట. అందుకని మసాలాలు తక్కువనే యూజ్ చేసుకోవాలి. ఇక వంట అయిపోయింది. ఇక ఫైనల్లీ మేమైతే ఇక మంచిగా తింటున్నమాట చికెన్ పూరి. ఇక మా ఆయిష్ అన్నది మమ్మీ వనబాది 4 అని అన్నది. కరెక్ట్ అని ఒక చెట్టు లేదు కానీ ఇక సేమ్ అదే సిచ్యువేషన్ అనమాట. అట్లనే అనిపిస్తుంది, ఇక మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఆయన వచ్చేసి మా చిన్న అల్లుడు. ఇక మన పిల్లలు అయితే ఇక తినేది తక్కువ, ఆరాటం ఎక్కువ. ఆయన చెప్తుర్రు మా బావ. ఇక మా పిల్లలు అందరూ తింటుర్రు.
ఇంకా మేమైతే కూర్చొని తింటున్నాం అనమాట. తింటప్పుడు ఇక మా పిల్లలు ఫంక్షన్స్ ఈడ వేసుకున్నాం. ఇక సరదాగా అనిపిస్తుంది. ఇక కామెంట్స్ అనమాట ఇట్లా అట్లా అని ఇక మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట. ఇక ఈ ఎంజాయ్లో మిస్ అయింది ఎవరంటే మా పెద్దమ్మాయి, మా సిరి మిస్ అయింది, మా మనవరాలు మిస్ అయ్యింది. ఇక మంచిగా అనిపిస్తుంది. ఈ ఎండాకాలం మీరే ఊరుకోయిర్రు, ఏం చేసిర్రు, ఇట్లా సరదాగా అనిపిస్తుంది అనమాట. అప్పుడప్పుడు హాలిడేస్లో లేడుకో ఆడుకోవాలి. ఇంకా స్పెషల్ వచ్చేసి ఇవాళ మా చిన్నమ్మాయి పెళ్లి రోజు అనమాట. ఇక మంచి కలిసి వచ్చింది. మేము అనుకోకుండా వచ్చినాం కానీ అట్లా కలిసి వచ్చింది అనమాట. ఇంకా మా అక్క మటన్ కర్రీ వడ్డిస్తుంది అందరికీ. హాలిడేస్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నమాట. ఇక మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే పిల్లలు కూడా రాలేరు, పెద్దోళ్ళు కూడా రాలేరు అని చెప్పేసి వచ్చినామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. మరి మీరు ఎలా ఎంజాయ్ చేసారు? బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి.